తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఇప్పుడు తాడో పేడో తేలిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా దూరం వెళ్లేలాగే ఉంది ఈ వ్యవహారం. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులంతా ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ తీరుపైన కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నట్టు దగ్గుబాటి ప్రసాద్ పైన టీడీపీ చర్యలు తీసుకుంటుందా, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తే మేము భయపడిపోవాలా అన్న ఉద్దేశంతో చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి వాళ్ళతో నేరుగా గొడవకు దిగుతుందా అన్నది కూడా చూడాలి. అభిమాన సంఘం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్లు ఉంచారు, కొన్ని హెచ్చరికలు చేశారు. దగ్గుబాటి ప్రసాద్ 2 రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అది కూడా మీడియా వాళ్ళందరినీ పిలిచి, ఎన్టీఆర్ అభిమానుల్ని పిలిచి, దాంతోపాటు ఇటీవల ఒక ఆడియోను బయట పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని బెదిరిస్తున్నారు ఆయన దగ్గుబాటి ప్రసాద్. కాబట్టి అతడిని కూడా పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2 రోజుల్లోగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన తల్లి శాలినికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఒకవేళ 2 రోజుల లోపల ప్రెస్ మీట్ పెట్టి ఇలా బహిరంగంగా మేము చెప్పినట్టు క్షమాపణ చెప్పకపోతే చలో అనంతపురం కార్యక్రమానికి పిలుపునిస్తాం, వేలాది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులం అందరం వచ్చి అనంతపురంలో ఉన్న నీ ఇంటిని ముట్టడిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను హెచ్చరించారు. 25 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ను అనేక ఇబ్బందులకు పెడుతున్నారంటూ కూడా ఈరోజు ఓపెన్ అయ్యారు అభిమాన సంఘం నాయకులు. అయినప్పటికీ కూడా తాము ఓడ్చుకుంటూ వచ్చామని కూడా చెప్పారు. గతంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కూడా ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ ను దూషించారని కూడా చెప్తున్నారు. బహుశా బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య అప్పట్లో గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఇష్టానుసారం మాట్లాడారు. ఆ సందర్భాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. అయినా సరే అప్పట్లో అవన్నీ ఓడ్చుకున్నాం. ఇప్పుడు ఏకంగా హరికృష్ణ సతీమణి గారిని, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని కూడా దూషించే స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు అంటూ కూడా వాళ్ళు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికీ సంయమనం పాటిస్తూ 2 రోజుల డెడ్ లైన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తున్నామంటే అతడు వెనుక ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను చూసే అని కూడా చెప్పారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ జెండాను పక్కన పెట్టి ఆ ఎమ్మెల్యే వస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తడాకా ఏంటో చూపిస్తామని కూడా హెచ్చరించారు. ఈసారి అయితే ఇక రాజీ పడే ప్రసక్తే లేదు అంటున్నారు. మేము ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు మౌనంగా ఉంటారు అని అనుకోవద్దు. ఈసారి మా హీరో వద్దు అన్నా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు. సినిమా రీళ్లు కాల్ చేస్తానని ఎమ్మెల్యే అంటున్నారు. ఆ పని చేస్తే బజార్లో కూడా ఎమ్మెల్యే తిరగలేరు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు. ఈసారి అనంతపురంలో అన్ని థియేటర్లలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని వేస్తాం, ఆపి చూడు అంటూ కూడా వాళ్ళు సవాల్ చేశారు. ఒక అభిమానిని బెదిరించారు, అంటే ఆడియోను బయట పెట్టిన అభిమానిని బెదిరించారు. అతన్ని టచ్ చేసి చూడండి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ప్రెస్ మీట్ లో వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ వెంటనే ఇతడి పైన యాక్షన్ తీసుకోవాలి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, భవిష్యత్తులో మరొకరు నందమూరి కుటుంబాన్ని దూషించాలంటే భయపడేలాగా ఈ చర్యలు ఉండాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ జెండా కింద ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. కానీ అదే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన కోడళ్లను, మనవళ్లను, కొడుకుల్ని ఇష్టానుసారం తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇదెక్కడి న్యాయం అని కూడా అభిమాన సంఘం నాయకులు ప్రశ్నించారు. ఇప్పుడు కర్ర మీ చేతుల్లోనే ఉంది, పాము మీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తారో చేయండి అని టీడీపీ నాయకత్వానికి అభిమాన సంఘం నాయకులు అల్టిమేటం జారీ చేశారు. గతంలో కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు దూషించినా ఓడ్చుకున్నాం, ఇప్పుడు పరిస్థితి చాలా దూరం తీసుకొచ్చారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని దూషించే స్థాయికి వచ్చారు. కాబట్టి వెంటనే దగ్గుబాటి ప్రసాద్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పారు. అయితే ఇంకో అభిమాన సంఘం నాయకుడు తమ ప్రణాళిక 2 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే ఎలా ఉంటుందో కూడా చెప్పారు. 2 రోజుల్లో దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పకపోతే అతడు దూషించిన ఆడియోని డీజే రూపంలో చేసి అనంతపురం మొత్తం 100 వాహనాల్లో డీజేగా పెట్టి ప్లే చేస్తూ ప్రచారం చేస్తామని కూడా ఒక అభిమాన సంఘం నాయకుడు హెచ్చరించారు. సో 2 రోజులు టైం ఇచ్చారు. పైగా ఏపీలో ఎక్కడా కూడా తమకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కల్పించలేదని కూడా సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు తాము ప్రయత్నిస్తే పోలీసులు మోహరించారని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు చెప్పారు. దాంతో అందుకారణంగానే ఏపీలో తాము ప్రెస్ మీట్ పెట్టలేకపోయాం, హైదరాబాద్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని కూడా చెప్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు, అనుమతించడం లేదు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా తన సచ్చీలతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నందమూరి కుటుంబంలో ఒక మహిళను ఈ స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యే దూషించినా సరే ఇప్పటికెక్కడ డైరెక్ట్ గా అతన్ని మందలించింది లేదు.
మందలించారంటూ లీకులే కానీ ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2 రోజులు డెడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇక మేము ఓడ్చుకునే ప్రసక్తే లేదు అని కూడా చెప్తున్న నేపథ్యంలో దగ్గుబాటి ప్రసాద్ పై టీడీపీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకుంటే కనీసం అతడితో వీళ్ళు డిమాండ్ చేస్తున్న ఫార్మేట్ లో సారీ అయినా చూపిస్తారా? ఇవేమీ జరగలేదు అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ని ఇంకా రెచ్చగొట్టాలి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దూరం పెట్టాలి, వాళ్లకు తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక వివాదాన్ని రాజేసి జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు తోసేయాలి అన్న యాంగిల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకెళ్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే సమర్థిస్తోంది అన్న అభిప్రాయం కలిగేందుకు అవకాశం ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? 2 రోజుల్లో నిజంగానే ఎమ్మెల్యే ఇలా ఈ ఫార్మేట్ లో సారీ చెప్తారా, లేకుంటే ఆ తర్వాత నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా వేల మందితో అనంతపురం వెళ్ళి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తారా? చూడాలి 2-3 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.